ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 24వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు మంగళవారం. తిథి షష్ఠి రాత్రి 7:24 వరకు. నక్షత్రం రోహిణి రాత్రి 10:16 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:50 నుంచి 4:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:41 నుంచి 9:28 వరకు. తిరిగి రాత్రి 10:58 నుంచి 11:47 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు. అమృతకాలం సాయంత్రం 4:06 నుంచి 5:35 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:43 నుంచి 5:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:17. సూర్యాస్తమయం సాయంత్రం 6:29. ఈరోజు విశేషం స్కంద షష్ఠి యమునా చత్. సృష్టిలో కొన్ని రోజులు మాత్రమే అనంతమైన శక్తిని తమలో దాచుకుని వస్తాయి. ఆ శక్తులు మన కంటికి కనిపించకపోయినా మన ఆత్మకు స్పష్టంగా అర్థమవుతాయి. సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన అరుదైన రోజే మార్చి 24వ తేదీ. ఈ రోజున 2 గొప్ప శక్తులు ఏకమవుతున్నాయి. ఇది సామాన్యమైన కలయిక కాదు. ఒకవైపు మరణాన్ని సైతం జయించగల ప్రేమను పంచే యమునాదేవి భూమి మీదకు అడుగుపెట్టిన పుట్టినరోజైన యమునా చత్. ఇంకోవైపు దేవతలకే సేనాధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించే స్కంద షష్ఠి. అసలు ఈ 2 పర్వదినాలు ఒకే రోజు రావడం అనేది అక్షరాల ఒక మహాద్భుతం. ఒకవైపు ప్రాణాలను కాపాడి ఆయుష్ను పోసే చల్లని తల్లి, మరోవైపు మనలో ఉన్న భయాలను సమూలంగా నాశనం చేసి అంతులేని ధైర్యాన్ని ఇచ్చే కుమారస్వామి. ఈ ఇద్దరి ఆశీస్సులు ఒకే రోజున దొరికితే ఇంకా మన జీవితంలో ఎలాంటి లోటు ఉంటుందో మీరే ఒక్కసారి మీ మనసులో ఊహించుకోండి. ఈ విషయాలు వింటుంటేనే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉత్సాహంగా అనిపిస్తోంది కదూ. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన మీ జీవితాన్ని మార్చే ఆధ్యాత్మిక రహస్యాలను మీ ముందుకు తీసుకువస్తున్నందుకు దయచేసి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాలు చెప్పడానికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. మనం ముందుగా యమునా చత్ గురించి లోతుగా మాట్లాడుకుందాం. అసలు యమునా నది అంటే కేవలం ఒక నీటి ప్రవాహం మాత్రమే అనుకుంటే పొరపాటే. అది ఒక జీవనాడి, ఒక తల్లి ఆప్యాయత. సూర్య భగవానుడికి ఛాయాదేవికి పుట్టిన ముద్దుల కూతురు ఈ యమునాదేవి. మరణానికి ప్రభువైన యమధర్మరాజు స్వయాన ఈమెకు సొంత అన్నయ్య. పురాణాల ప్రకారం యమధర్మరాజు తన చెల్లెలైన యమునాదేవికి ఒక వరం ఇచ్చాడు. ఎవరైతే ఈ పవిత్రమైన రోజున యమునా నదిలో స్నానం చేసి నేను భక్తితో పూజిస్తారో వారికి అకాల మరణం రాకుండా నేను చూసుకుంటాను అని మాటిచ్చాడు. అందుకే యమునాదేవి భూమి మీదకు అడుగుపెట్టిన ఈ పవిత్రమైన రోజుని మనం యమునా చత్గా ఎంతో ఘనంగా జరుపుకుంటాం. చైత్రమాసంలో వచ్చే ఈ రోజున ఆ తల్లిని మనసారా వేడుకుంటే మన శరీరంలోని దీర్ఘకాలిక రోగాలన్నీ పటాపంచలైపోతాయని అంటారు. యమునా నదిలో స్నానం చేయడం అంటే కేవలం శరీరాన్ని శుభ్రం చేసుకోవడం కాదు, మన ఆత్మకు పట్టిన కల్మషాలను పాపాలను కడిగేసుకోవడం. తెల్లవారుజామున నిద్రలేచి చల్లని నీటితో స్నానం చేసి ఆ తల్లిని తలుచుకుంటూ గుప్పెడు నీళ్లను సూర్యుడికి వదులుతుంటే ఆ క్షణంలో కలిగే ప్రశాంతత మాటల్లో చెప్పలేనిది. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఒకవేళ మీరు పనుల ఒత్తిడి వల్ల యమునా నదికి వెళ్ళలేకపోయినా బాధపడకండి. భగవంతుడికి కావాల్సింది మనస్సులోని భక్తి మాత్రమే. ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం లేదా పవిత్ర జలాలు కలుపుకొని కళ్ళు మూసుకొని ఆ తల్లి రూపాన్ని మనసులో స్మరించుకుంటే చాలు. వీలైన వారు యమునాదేవికి ఎంతో ఇష్టమైన నీలం లేదా పసుపు రంగు బట్టలు సమర్పించి ఏవైనా తాజా పండు నైవేద్యంగా పెట్టినా లేదా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టినా మీ ఇంట్లో ఎప్పుడూ ఆయురారోగ్యాలు నిలిచి ఉంటాయని మన శాస్త్రాలు ఘంటాపదంగా చెబుతున్నాయి. ఈ చిన్న పని చేయడం వల్ల మన మానసిక స్థితి ఎలా మారిపోతుందో మీరే ఆశ్చర్యపోతారు. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను సులభంగా ఎదుర్కొనే ఒక స్థైర్యం మీలో ఏర్పడుతుంది. ఇక ఇదే రోజున వస్తున్న మరో మహాద్భుతం మహాపర్వదినం స్కంద షష్ఠి. పరమశివుడికి పార్వతీదేవికి జన్మించిన అసమాన వీరుడు కార్తికేయుడు. ఆయనే మనం సుబ్రహ్మణ్య స్వామి అని, మురుగన్ అని, కుమారస్వామి అని ఎన్నో పేర్లతో పిలుచుకుంటాం. ఆ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఇది. అసలు కుమారస్వామి ఎందుకు జన్మించాడు? తారకాసురుడు అనే రాక్షసుల్ని అంతం చేసి దేవతలను కాపాడడానికి. ఒక చిన్న పిల్లాడిగా ఉండి అంతటి మహారాక్షసుల్ని మట్టి కరిపించిన మహాశక్తిమంతుడు ఆయన. ఈ కాలంలో మన సమస్యలే ఆ తారకాసురుడు అనుకుంటే వాటిని జయించే ధైర్యాన్ని ఇచ్చేవాడే మన సుబ్రహ్మణ్య స్వామి.
పిల్లల కోసం పరితపించే తల్లిదండ్రులకు ఈరోజు నిజంగా ఒక వరం లాంటిది. సంతానలేమితో సంవత్సరాల తరబడి డాక్టర్ల చుట్టూ గుడుల చుట్టూ తిరుగుతూ బాధపడేవారు, లేదా ఇప్పటికే ఉన్న పిల్లల చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు కోసం నిరంతరం ఆందోళన చెందేవారు ఈ రోజున కార్తికేయుని పూజిస్తే ఖచ్చితంగా అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. పిల్లలకు మంచి బుద్ధిని, ఏకాగ్రతను, దీర్ఘాయువును ప్రసాదించమని ఆ స్వామి పాదాలను పట్టుకొని వేడుకోవాలి. ఆ శివకుమారుడి పటం ముందు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగించండి. కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ స్వామిని మీ మనస్సులో ఊహించుకోండి. చేతిలో ఆయుధమైన వేలు పట్టుకుని అందమైన నెమలి వాహనం మీద కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్న ఆ దేవుణ్ణి చూస్తుంటేనే మనసులోని అశాంతి, భయం అంతా ఎగిరిపోతుంది. ఇలాంటి అద్భుతమైన భావన మీలో కలుగుతున్నట్లయితే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్ ద్వారా ఇలాంటి సకారాత్మక శక్తి మరికొంతమందికి చేరుతుంది. స్వామికి పూజ చేసేటప్పుడు ఆయనకు ఎంతో ఇష్టమైన నెమలీకలను, ఎర్రటి పూలను సమర్పించండి. అలాగే కొబ్బరికాయ లేదా కందమూలాలను నైవేద్యంగా పెట్టడం వల్ల ఇంట్లో ఎప్పుడూ ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, సుబ్రహ్మణ్య స్వామిని పూజించేటప్పుడు ఓం స్కందాయ నమః అనే అద్భుతమైన మంత్రాన్ని మనసులో జపించడం అస్సలు మర్చిపోకండి. ఈ మంత్రంలో ఉన్న వైబ్రేషన్స్ సాధారణమైనవి కావు. అవి మీ మనసులోని అజ్ఞాత భయాన్ని దూరం చేసి కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. మీ నిర్ణయాల్లో స్పష్టతనిస్తాయి. మీ పిల్లలు కూడా ఈ మంత్రాన్ని చదువుకుంటే వారిలో భయం పోయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇలాంటి అచంచలమైన నమ్మకాన్ని, స్వచ్ఛమైన భక్తిని మనలో నింపడానికే ఇలాంటి పండుగలు, పర్వదినాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ 2026 మార్చి 24న వస్తున్న ఈ యమునాచత్ స్కంద షష్ఠిని మీరందరూ మనస్ఫూర్తిగా ఉపయోగించుకుంటారని, మీ జీవితాల్లో, మీ పిల్లల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుకుంటారని ఆశిస్తున్నాం. దేవుడి కరుణ మీ అందరిపైన ఉండాలి. ఇక ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు మంచి ఆలోచనలు చేస్తారు. ఎదుటివారి సొమ్ముకు ఆశపడరు. ఉద్యోగంలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. సమస్యలు తొలగుతాయి. చంచలత్వం ఇబ్బంది పెడుతుంది. స్పష్టమైన నిర్ణయాలతో కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపార బలం అద్భుతంగా ఉంటుంది. అధిక లాభాలు ఉంటాయి. ఇతరులపై ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే ఉత్తమ ఫలితాలు సాధించగలరు. ఆటంకాలను అధిగమించి విజయం సాధిస్తారు. సంతృప్తికర ఫలితాలు వస్తాయి. ఉద్యోగపరంగా అనుకూలమైన కాలం నడుస్తోంది. నిదానంగా ఆలోచించి పనులు ప్రారంభించాలి. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆనందించే వార్తలు వింటారు. ఈరోజు మీ ఆహార్యానికి కొంచెం అదనపు సమయం కేటాయిస్తారు. మీరు చాలా ఆనందంగా, సరదాగా గడుపుతారు. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగంలో బాగా శ్రమ పెరుగుతుంది. ఓర్పుతో వ్యవహరిస్తే అంతా మంచి జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కొన్ని పనుల్లో అనాలోచిత నిర్ణయాలు జాప్యానికి కారణం కావచ్చు. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటించండి. పరిచయస్తులలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు చాలా వరకు సమయం అనుకూలంగా ఉంటుంది. భూములు కొనుగోలుకు చర్చలు జరుపుతారు. స్నేహితుల మూలంగా పనులు కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఇష్ట దేవతా స్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రేష్టమైన కాలం ఇది. విశేషమైన గౌరవం లభిస్తుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. ఉద్యోగంలో బాగుంటుంది. నూతన ప్రయత్నాలు సంతృప్తినిస్తాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ పరంగా కలిసి వస్తుంది. శుభవార్తలు వింటారు. ధన లాభం ఉంది. వ్యాపారంలో పట్టు సాధిస్తారు. సుఖ సంతోషాలు ఉన్నాయి. విశేష శ్రమ ద్వారా కార్యసిద్ధి ఉంటుంది. మనోబలంతో ముందుకు సాగండి. ఒక మేలు జరుగుతుంది. విజయం లభిస్తుంది. భూలాభం సూచితం. ఈరోజు పరిపూర్ణతను సాధించేందుకు అవకాశం లభిస్తుంది. అనుకోని అతిథి మీ ఇంటికి రానున్నారు. జీవితంలో కర్మ ఫలితం, సమయం విలువ ఏమిటో తెలుస్తుంది. సొంత ఊర్లోనే నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా కలిసి వస్తుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల సత్ఫలితాలు అనుభవానికి వస్తాయి. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మీ ఇంటి ఆకారం, నిర్మాణం గురించి ఆందోళన చెందుతున్నందున మీరు కొంచెం భయానికి లోనవుతారు. అంతా బాగుంది కనుక ఆందోళన అక్కర్లేదని నిర్ణయానికి వస్తారు. ఉద్యోగులకు కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆస్తి మీ చేతికి వస్తుంది. సోదరులు, బంధువుల సహకారంతో పనులు నెరవేరుతాయి. వాహనం మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి.
భక్తి పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులపై మనసు నిలుపుతారు. విద్యార్థులు పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు తోటివారితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అయితే అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. సంగీత, సాహిత్య కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఇష్టదేవతా సందర్శనం శుభాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇంట బయట ప్రశంసలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సూచనలతో ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అధికార యోగం ఉంది. వ్యాపారంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. సమయానుకూలంగా జాగ్రత్తగా అడుగువేయాలి. తొందర వద్దు. ఆలోచించి ఖర్చు చేయండి. కొన్ని వివాదాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. ధనలాభం, కార్యసిద్ధి ఉన్నాయి. దైవ బలంతో ఒక పని పూర్తి చేస్తారు. మిత్రుల సహకారంతో అభివృద్ధి బాటలో పయనిస్తారు. చిన్న విషయాలను లోతుగా చూడవద్దు. చిత్తశుద్ధితో పనిచేసి ప్రశంసలు పొందుతారు. ముఖ్యమైన వ్యక్తులకు మేలు జరుగుతుంది. ఉద్యోగపరంగా శుభయోగం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. 1-2 ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇబ్బందుల్లో ఉన్న స్నేహితులను ఆదుకుంటారు. ఇంట బయట పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బంధువర్గంలో మంచి గుర్తింపు లభిస్తుంది. శ్రమ మీద కొన్ని వ్యక్తిగత పనులు పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకువెళ్తారు. దగ్గరి వారితో సంతోషాన్ని పంచుకుంటారు. జీవితం ప్రశాంతంగా నడుస్తుంది. మీరు ఈ రోజు సానుకూల, సంతోషకరమైన వ్యక్తిగా మెలుగుతారు. ఈ రోజు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడుపుతారు. ఆర్థిక లావాదేవీల్లో ఏమరపాటు తగదు. వివాదాలకు దూరంగా ఉంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. పారిశ్రామికవేత్తలకు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దుర్గామాతను స్మరిస్తే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. అదృష్ట యోగం ఉంది. ఉద్యోగంలో విశేషమైన కీర్తి లభిస్తుంది. ప్రతిభను ప్రదర్శించే అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో అద్భుతమైన విజయం లభిస్తుంది. ఎటు చూసినా మంచే గోచరిస్తోంది. సద్గోష్ఠి ఉంటుంది. జీవితంలో పైకి వచ్చేందుకు అనుకూలమైన కాలం ఇది. మనశ్శాంతి లభిస్తుంది. సంపద పెరుగుతుంది. ఆపదలు తొలగుతాయి. పట్టుదలతో చేసే ప్రయత్నం విజయాన్ని ఇస్తుంది. ఆశయం సిద్ధిస్తుంది. ఏ కార్యమైనా కుటుంబ సభ్యులతో చర్చించాకే మొదలు పెట్టండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. తల్లి తరపు వారితో సఖ్యత కొరవడే సూచనలు ఉన్నాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం వరిస్తుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు ఉంటాయి. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం చాలా వరకు పర్వాలేదు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. కీలకమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. అవసరాలకు తగ్గట్టు డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది. మీ లక్ష్యాలు ఏంటన్న దానిపై స్పష్టత కోసం ప్రయత్నిస్తారు. కానీ ముందు చూపు లేకపోవడంతో కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు. మీ సన్నిహితుల నుంచి సహాయం ఆశిస్తారు. బాల్య మిత్రులు కలుస్తారు. కొన్ని కొత్త విషయాలు తెలుసుకొని ప్రయోజనం పొందుతారు. సమాజంలో గుర్తింపు పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణం, భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు మనసు పెట్టి పనిచేయాలి. చిన్న పొరపాటు కూడా జరగనీయవద్దు. అనేక ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. అసహనం పనికిరాదు. వ్యాపారంలో జాగ్రత్త. ఆవేశపరిచే సన్నివేశాలు ఉంటాయి. ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మొహమాటంతో ఖర్చు పెరుగుతుంది. వృధా ప్రయాణాలు ఉంటాయి. అనేక రకాలుగా శుభం చేకూరుతుంది. ఉత్సాహంగా పనిచేయండి. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. తోటి వారికి సహాయం చేస్తారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. శుభం జరుగుతుంది. కాలం అనుకూలంగా మారుతుంది. మిత్రుల సహకారం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఇతరుల మీద ఆధారపడకుండా కుటుంబ సమస్యను పరిష్కరించుకుంటారు. ఆదాయానికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు అదుపు చేసుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్త. ఆధ్యాత్మిక బలం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారం అనుకున్న స్థాయిలో ఉంటుంది. అయితే రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవడంతో కొన్ని పనుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. సంయమనంతో వ్యవహరిస్తారు. మీరు చాలా కాలం నుంచి చూడని, మాట్లాడని వ్యక్తులు ఈ రోజు మీకు ఎదురుపడతారు. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఖర్చులు పెరగడంతో రుణాల కోసం ప్రయత్నిస్తారు. మీ స్నేహితుల్లో ఒకరితో కొత్త వెంచర్ను ప్రారంభించాలనుకుంటారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది.
తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. శ్రమ పెరుగుతుంది. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. సూర్యస్థుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు ఉన్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. ఎంత కష్టపడితే అంత లాభం. ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. ధర్మ మార్గంలో స్థిరమైన ఫలితాలను సాధిస్తారు. ఆస్తులు వృద్ధి చెందుతాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది. సర్వత్రా శుభకాలం. ఏ పని మొదలుపెట్టినా అందులో లాభం ఉంటుంది. వస్తు ప్రాప్తి ఉంది. అభీష్టాలు నెరవేరుతాయి. ఉత్తమ స్థితి లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో విశేష ప్రతిభ కనబరుస్తారు. పనుల్లో విఘ్నాలు తొలగుతాయి. అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. అదృష్ట ప్రాప్తి ఉంటుంది. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. ఊహించని విధంగా కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినప్పటికీ ఫలితం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆదాయంతో పాటు అనవసరపు ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సంతృప్తిగా ఉంటారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు ప్రమోషన్ సూచనలు గోచరిస్తున్నాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆదిత్య హృదయం చదవండి. మనోబలం లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ విఘ్నాలను అధిగమించాలి. మిత్రుల సూచనలు తోడ్పడతాయి. ఉద్యోగ రీత్యా శ్రమ పెరుగుతుంది. కాలం వ్యతిరేకంగా ఉన్నా నిరాశ చెందవద్దు. వ్యాపారంలో జాగ్రత్తగా పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయి. కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది. క్రమంగా మంచి అవకాశాలు వస్తాయి. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. శుభం జరుగుతుంది. పెద్దల మన్ననలు ఉంటాయి. ఒత్తిడి తట్టుకుని ముందుకు వెళ్తారు. ఓర్పుకు పరీక్షా కాలంగా కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో ఒక మెట్టు దిగి ముందుకు పోవాలి. పెద్దల సహకారంతో లాభపడతారు. మేలు జరుగుతుంది. అనుకోకుండా ఆదాయం బాగా పెరుగుతుంది. శ్రమ ఫలించి కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. సన్నిహితుల సహకారంతో ఒక వ్యక్తిగత వ్యవహారం పరిష్కారం అవుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెళ్తాయి. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరాలకు సరిపడా డబ్బు అందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధన లాభం సూచిస్తుంది. మీ మనసులో మాటను బయటపెట్టేందుకు ఆలోచిస్తారు. అయితే చుట్టుపక్కల వారి అభిప్రాయాలను గౌరవించకపోతే వారు మీకు దూరమయ్యే అవకాశం ఉంది. కొన్ని సమస్యల పరిష్కారం కోసం సన్నిహితులను సంప్రదిస్తారు. పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. పాత బకాయిలు వసూలవుతాయి. పనిలో బాధ్యత పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆదాయం పెరుగుతుంది. కొన్ని పనుల్లో అనుకోని ఆటంకాలు రావచ్చు. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. కార్య సాఫల్యం ఉంది. పనులపై మనస్సు నిలుపుతారు. ఉత్సాహంతో ఉంటారు. వ్యాపార విస్తరణపై మనస్సు నిలుపుతారు. ఆదిత్య హృదయం చదవండి. మనోబలం లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు దైవానుగ్రహంతో విజయం సాధిస్తారు. ఉత్సాహంగా ఉంటారు. పనులు త్వరగా పూర్తవుతాయి. తగినంత గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. గృహ వాహన యోగాలు ఉన్నాయి. వ్యాపార అధికార లాభాలు ఉన్నాయి. సామర్థ్యం పెరుగుతుంది. మంచి భవిష్యత్తు సొంతమవుతుంది. మంచి జరుగుతుంది. చక్కటి ప్రణాళికతో విజయం సాధిస్తారు. ఉద్యోగం అనుకూలం. కాలానుగుణంగా నిర్ణయాలు మార్చుకుంటూ ముందుకు సాగాలి. ఆపద నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. రాదు అనుకుని వదిలేసుకున్న డబ్బు అనుకోకుండా చేతికి వస్తుంది. నిరుద్యోగులు శుభవార్తను వింటారు. సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. సమయానికి సహాయం అందుతుంది. ఇంట బయట కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ప్రశాంత వాతావరణం లభిస్తుంది. మీ చుట్టుపక్కల వ్యక్తులు ఈరోజు వ్యాపారం చేయడంలో బిజీగా ఉంటారు. అయితే ఈరోజు మీ పని వాతావరణం నుంచి బయటపడండి. చుట్టుపక్కల వారితో సరదాగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. నేడు మీకు ఆస్తి లాభం గోచరిస్తుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఓపికతో పనులు పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలలో జాప్యం జరగవచ్చు. ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఇష్టదైవాన్ని సందర్శించండి. లక్ష్యం సిద్ధిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి.
ఈరోజు రాశి వారికి కీర్తి పెరుగుతుంది. ఉద్యోగరీత్యా శుభకాలం. అనుకున్నది త్వరగా సాధిస్తారు. వ్యాపారంలో విశేష ధనలాభం ఉంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ధనధాన్య లాభాలు ఉంటాయి. విశేష కార్యసిద్ధి ఉంటుంది. ఒక పనిలో ఇబ్బందులు తొలగుతాయి. ఆటంకాలను సునాయాసంగా అధిగమిస్తారు. మిత్రబలం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. వాహనం, భూములు కొనుగోలు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో తొందరపడవద్దు. ఉద్యోగరీత్యా అంతా మంచి జరుగుతుంది. వ్యాపారం అన్ని విధాలా అనుకూలిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. 1-2 శుభవార్తలు వింటారు. అవసరమైన పనులు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది. నిదానంగా పనులు చేయండి. ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. చంచలత్వం పనికిరాదు. ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడాలి. మేలు జరుగుతుంది. చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులకు సమయాన్ని కేటాయిస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం తలెత్తుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం నుంచి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తారు. కళాకారులకు, సాహితీవేత్తలకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఇష్టదేవతను స్మరించండి. శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి మనోబలం కార్యసిద్ధినిస్తుంది. ఉత్సాహం తగ్గకుండా బాధ్యతలను పూర్తి చేస్తే లక్ష్యాన్ని చేరుకుంటారు. ఒక సమస్య జటిలమవుతుంది. ఆర్థిక అంశాలు అనుకూలం. వ్యాపారంలో పొరపాటు జరగకుండా చూసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. సమిష్టిగా చేసే పనుల్లో లాభం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. కాలం అనుకూలంగా ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యమైన పనుల్లో ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయపరంగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబంలో పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. వాదనలకు దూరంగా ఉండండి. ఎంతో శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శరీరానికి కాస్తంత విశ్రాంతి అవసరం. ఆర్థికంగా పుంజుకుంటారు. మొహమాటం పనికిరాదు. లక్ష్య సాధనలో అనేక విఘ్నాలు ఎదురవుతాయి. గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు. ఒక మేలు జరుగుతుంది. ఈ రోజు మీరు మీకన్నా ఎక్కువ పలుకుబడి, అధికారం ఉన్న వారితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. మీరు అదృష్టవంతులని తెలిసి వారు మీ జీవితాన్ని ఇబ్బందులకు గురి చేసే ఆలోచన కూడా చేయరు. మీ ప్రతిభను, మీ నైపుణ్యాలను నమ్మండి. నిరాశ చెందకండి. మీకు వాహన యోగం గోచరిస్తుంది. దైవ దర్శనాలు చేయాలని భావిస్తారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ సకాలంలో పనులు పూర్తవుతాయి. చదువులో రాణిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. సూర్యనారాయణ మూర్తిని స్మరిస్తే మేలు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. కాలం సహకరిస్తుంది. అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. వ్యాపార లాభం పెరుగుతుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. ధర్మదేవత అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. పట్టుదలతో పనిచేసి బంగారు భవిష్యత్తును సాధిస్తారు. అనేక శుభయోగాలు ఉన్నాయి. చేపట్టే పనుల్లో విజయం ఉంటుంది. బంధుమిత్రుల సలహాలు పనిచేస్తాయి. అభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగపరంగా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో కూడా సంప్రదించండి. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం పర్వాలేదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇష్టమైన వ్యక్తులతో ఆనందాన్ని పంచుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి మంచి విషయాలు వింటారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించే కాలం నడుస్తోంది. కొన్ని విషయాలు మీకు విసుగు తెప్పిస్తాయి. మీరు పనిలో, ఇంట్లో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా సరదాగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు కలిసి వస్తుంది. ఆశించిన ఫలితాలు పొందుతారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. చాలా రోజుల తర్వాత కొందరు మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా కొనసాగుతాయి. భక్తి పెరుగుతుంది. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇష్టదైవ దర్శనం ఆనందాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంది. అవసరాలకు ధనం లభిస్తుంది. సానుకూల దృక్పథంతో పని ప్రారంభించండి.
ఒత్తిడి తగ్గుతుంది. బాధ్యతలను చక్కగా నిర్వర్తించండి. ఆందోళన కలిగించే అంశాలకు దూరంగా ఉండాలి. అపార్థాలకు అవకాశం ఉంది. ఒక మేలు జరుగుతుంది. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. దైవానుగ్రహంతో ఒక పనిలో సత్వర విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యవహారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. శత్రువులపైన విజయం సాధిస్తారు. 10 మందికి మేలు జరిగే పని చేస్తారు. అధికారుల అండదండలు లభిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి ఒక శుభవార్తను వింటారు. మిత్రుల సహాయ సహకారాలతో ఒక వ్యక్తిగత సమస్యను పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ధనలాభం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ప్రస్తుతం మంచి కాలం నడుస్తోంది. సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల ద్వారా ప్రయోజనం పొందుతారు. కష్టాలు దూరమవుతాయి. భూలాభం ఉంది. తగినంత విశ్రాంతి అవసరం. మీరు బంధాన్ని ఏర్పరచుకోవాలనుకునే వారితో కనెక్ట్ అవ్వడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మీ మాటలతో ఇతరులను ప్రభావితం చేయగలరు. మీకు ఎలా అనిపిస్తుందో అందరికీ మీ అభిప్రాయాన్ని చెబుతారు. కొన్ని కీలక పనులు వాయిదా పడతాయి. వ్యాపారులకు కలిసి వస్తుంది. ఆదాయంలో అస్థిరత మూలంగా పనుల్లో జాప్యం ఉంటుంది. ప్రభుత్వ పనులు రాజకీయ పనుల్లో ఆలస్యం జరుగుతుంది. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. భూ వ్యవహారాలలో తగాదాలు ఉంటాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. మనస్సు నిలిపి పట్టుదలతో పనులు చేస్తారు. నవగ్రహ స్తోత్ర పఠనం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీరు ఏ పూజ చేసినా, ఏ దేవుణ్ణి తలుచుకున్నా ఆ దైవబలం మీకు ఎప్పుడూ రక్షగా నిలవాలని, ఈ మంగళవారం మీకు మీ కుటుంబానికి సకల శుభాలను ఆయురారోగ్యాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఈరోజు పూజ చేసినా చేయలేకపోయినా ఓం శ్రీ యమునాదేవియే నమః అని కానీ లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ మనస్ఫూర్తిగా ఒక్కసారైనా తలుచుకొని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి. ఆ అమ్మవారి దివ్యానుగ్రహాన్ని పొందండి. అలాగే ఈరోజు దేశ విదేశాలలో పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షకులందరికీ పేరు పేరున శుభాభినందనలు.